హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మళ్ళీ మా కొత్త ఇంటికి వచ్చేసాను. ఇంటీరియర్ వర్క్ ఎలా జరుగుతుందో చూద్దామని. ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్లో రిసెప్షన్ ఏరియా లాగా ఇచ్చారు. మరి ఇక్కడ సిట్టింగ్ కోసం కూడా కొంచెం ఫర్నిచర్ అనేది అరేంజ్ చేశారు. ఇంకా టవర్ 1 అయితే పూర్తయింది. మొత్తం ఒక 6 టవర్స్ వాళ్ళు ప్లాన్ చేశారు. టవర్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. మా టవర్ పేరు ఐకాన్. ఇది మొత్తం మా 10th ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఇది మా ఇల్లు. మొత్తం ఈ పక్కనేమో ఇది 3 BHK ఫ్లాట్ అన్నమాట. ఇది 2 BHK. ఎవరికి వాళ్ళకు సపరేట్ ఉంటుంది. ఒకరు వాళ్ళతో ఇంకొకరికి సంబంధం ఉండదు. కిచెన్లో ఇక్కడ మిడిల్లో డైనింగ్ ప్లేస్ లాగా ప్లాన్ చేసాము. పైన మళ్ళీ మనం మార్బుల్స్తో సెట్ చేసుకోవాలి. ప్యాంట్రీ మరియు ఇక్కడ స్లైడ్ డోర్ ఒకటి వస్తుంది. ఇక్కడ కార్నరు. ఇదంతా కిచెన్. మొన్న చూపించిన దానికి ఇప్పటికి కొంచెం వర్క్ బాగానే జరిగింది. ఫాస్ట్గా చేసేస్తున్నారు. పైన అవి పెట్టేశారు. మార్బుల్స్ అవి పెట్టి సెట్ చేయాలి. సింక్ అవన్నీ. ఇక్కడ మనకు ప్యూరిఫైయర్ అనేది వస్తుంది. ఇది టోటల్గా కిచెన్. ఇంకా పైన కూడా మొత్తం ఫుల్గా వస్తుంది. మరియు POP కూడా వస్తుంది. ఫైనల్గా లుక్ మాత్రం ఫైనల్గా చేసినప్పుడే మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం ఇది అంతా హాలు. ఇక్కడ మనకు టీవీ యూనిట్. ఈ సైడ్కి ఇది పూజా యూనిట్ కోసం. పూజ దానికి కూడా ఈరోజు సెలెక్ట్ చేసాం డిజైను. బెడ్రూమ్లో కూడా మనకు కార్నర్లో ఎల్ షేప్ ఉంది కదా, అక్కడ కింద కూడా చిన్నగా డ్రాయర్స్ వచ్చేలాగా ఇక్కడ కూడా ఎల్ షేప్లో ఇవి 2 వస్తాయి అన్నట్టు. మన కింద కూడా ఏమైనా పెట్టుకోవడానికి ఆ స్పేస్ని కూడా యూజ్ చేసుకున్నాము. మనం కూర్చోవడానికి కూడా ఇట్లా పైన మంచిగా సీటింగ్ లాగా అరేంజ్ చేస్తామన్నారు. చాలా బాగుంది వాళ్ళ వర్క్ అయితే. ఇది యాజ్ యూజువల్ మన బెడ్రూమ్లో వార్డ్రోబ్. మధ్యలో ఇవన్నీ సెల్ఫ్ లాగా వచ్చేస్తాయి. మేమే చాలా పోర్షన్స్ మన ప్లేస్ ఎక్కువగా ఉండాలని కొంచెం ఎక్కువగానే చేపించాము. చెప్పాను కదా, ఇక్కడ మనకు కింద కూడా స్పేస్ ఉంది. దాన్ని కూడా యూజ్ చేసుకుందాం అన్నట్టు ఆలోచిస్తున్నాను. ఈ సైడ్కి చెప్పాను కదా, ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ అంతా మనకు లోపలే ఉండిపోతుంది. మనకు అవసరం ఉన్నప్పుడు బయటికి లాగి వాడుకోవచ్చు అన్నట్టు. స్పేస్ మేనేజ్మెంట్ కోసం మొత్తం ఇదంతా నా ప్లానే. ఇక్కడ ఇది ఇంకో బెడ్రూమ్లో కూడా ఆ సైడ్ ప్లేస్ మనం బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి. ఇది గెస్ట్ రూమ్ కానీ కిడ్స్ బెడ్రూమ్గా కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత పెద్ద విండో.